విషయంలోనికి వెళ్ళిపోదాం. బైబిల్ పైన ఆరోపణలకు బైబిల్ సమాధానాలు అన్న అంశాన్ని ఈరోజు వేయటం జరిగింది. బైబిల్ పైన ఆరోపణలకు బైబిల్ సమాధానాలు. దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ పైన అనేక మంది అనేక ఆరోపణలు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆరోపణలు చేస్తున్న వారి విషయంలో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఆరోపణలు చేస్తున్న వారిలో కొన్ని రకాల వర్గాల వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు, బ్రతకడానికి బైబిల్ పైన ఆరోపణలు చేసేవాళ్ళు ఉన్నారు. బ్రతుకు తెరువు లేక బైబిల్ పైన పడితే బ్రతకొచ్చు అని బైబిల్ గురించి మాట్లాడుతూ బైబిల్కు విరుద్ధంగా, వాడికి అర్థం కాకపోయినా అర్థమైన మహాజ్ఞానిలా ప్రజల ముందు ఫ్రీగా వచ్చిన ఇంటర్నెట్ ముందు కూర్చుని వాడేదో బైబిల్ మొత్తం చదివిన వాడిగా, బైబిల్లో మేధావన్నట్లుగా మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటాం. వాడు ఎందుకు బైబిల్ పైన వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నాడు అంటే, వాడి ప్రధానమైన ఆలోచన ఏంటంటే, వాడి ప్రథమ ఉద్దేశం ఏంటంటే, బ్రతకడానికి ఏ మార్గం లేక మార్గం ఎన్నుకున్నాడు. బైబిల్ గొప్పతనం ఏంటంటే, బైబిల్ పట్టుకున్నవాడిని బ్రతికిస్తుంది, బైబిల్కు విరుద్ధంగా ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది. అది కారణం, పరమతండ్రి రాయించిన పుస్తకం కనుక, పరలోకపు తండ్రి శత్రువును కూడా ప్రేమించే మనసు కలిగినవాడు గనుక, కన్న కుమారులుగా కుమార్తెలుగా వారిని పోగొట్టుకోలేక ఎన్ని ఆరోపణలు చేస్తున్న తండ్రి దీర్ఘశాంతంతో వారిపైన ఎదురుచూపులతో మారతారు అని ఎదురుచూస్తున్నాడు. కొంతమంది అర్థం కాక ఆరోపణలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి రాదు, సరిగా చదవరు. కొన్ని విషయాలు బైబిలులో దేవుడు చెప్పినంత జ్ఞానానికి, బైబిలులో దేవుడు రాయించిన ఉన్నతమైన స్థాయికి ఎదగలేక రాలేక, ఎందుకంటే దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే దేవుడి కృప ఉండాలి, దేవుడు రాయించిన ఎత్తులో ఆలోచించగలిగే జ్ఞానం ఉండాలి. అప్పుడు కానీ పరలోకపు తండ్రి రాయించిన బైబిల్ గ్రంథం అనేది అర్థం కాదు. బైబిల్ అనగానే ఈ భూమి మీద ఉన్న మానవులకు పరలోకపు తండ్రి, ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త, తన పిల్లలకు సృష్టి గురించి చెప్పాలనుకున్నాడు. తన పిల్లలకు తన మనసు చెప్పాలనుకున్నాడు. తన పిల్లలకు వారి జీవితాలు ఏంటో చెప్పాలనుకున్నాడు. చావేంటో చెప్పాలనుకున్నాడు. పుట్టుకెందుకో చెప్పాలనుకున్నాడు. బ్రతుకు ఎందుకు బ్రతకాలో చెప్పాలనుకున్నాడు. బ్రతుకులో జరిగే ప్రతి దానిని పిల్లలకు చెప్పాలి అన్న ఉద్దేశంతో పరమతండ్రి సృష్టికర్త ఈ గ్రంథాన్ని రాయించి మానవుడి చేతుల్లో పెడితే, అర్థం కాని మానవుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయక ఆరోపణలకు దిగాడు. అందులో రకరకాల వర్గాలు ఉన్నాయి. ఈ ఆరోపణలలో బైబిలుకు మత గ్రంథం అని ముద్ర వేసి మత ఛాందసవాదులుగా మారిపోయి, బైబిలుకి నానాటికి ఆదరణ పెరుగుతున్నందుకు, బైబిల్లో ఉన్న సంగతుల పట్ల మానవులు ఆకర్షితులవుతున్నందుకు తట్టుకోలేని వారు మతోన్మాదం పేరిట బైబిల్ పైన బురద జల్లే వాళ్ళు ఉన్నారు. ఇదొక వర్గం. ఇస్లాంలో ఉన్నారు, హైందవ్యంలో ఉన్నారు. మతోన్మాదులుగా మారిపోయి బైబిల్ పైన వాళ్ళకి ఏమీ అర్థం కాకపోయినా ఆరోపణలు. ఇక విచిత్రం ఏంటంటే, వాళ్ళు నమ్ముకున్న మతానికి ఒక గ్రంథం ఉంటుంది. హైందవులకు ఒక గ్రంథం ఉంది, అలాగే ఇస్లాం సోదరులకు ఒక గ్రంథం ఉంది. ఇందులో మతోన్మాదులుగా మారిపోయిన వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళ గ్రంథంలో ఏముందో వాళ్ళు చెప్పుకోరు కానీ పదే బైబిల్ గురించి మాట్లాడటం. విచిత్రం ఏంటంటే, మధ్యకాలంలో మతోన్మాదులు బైబిల్ తరగతులు పెట్టారు. నాకు చాలా నవ్వేసింది, వాళ్ళని చూసి జాలేసిందంటే, హైందవ్యం వాడు నమ్ముకున్నది ధర్మం ఏంటంటే హైందవ ధర్మం, నీకెందుకు బైబిల్ క్లాసులు పెట్టడం అంటే. ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడు బైబిల్ పైన ఏడవటం, బైబిల్ పైన పడి బ్రతకటం వాళ్ళకొక మార్గంగా ఏర్పడిపోయింది. నేను ఈ ఆదివారం చెప్తానండి, లైవ్లో వీక్షిస్తున్న ప్రేక్షకులంతా, ఈ మతోన్మాదం అని ఇది ఎందుకు పుడుతుందో 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారు చెప్పి వెళ్ళిపోయారు. ఈ మతోన్మాదులు ఎందుకు పుడతారో, మతోన్మాదం ఎందుకు పుడుతుందో 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఆదివారం చెప్తాను మతోన్మాదం పుట్టుక గురించి. దేవుని పిల్లలారా,
ఈరోజు ఒక పక్క ఈ మతోన్మాదులుగా మారిపోయిన వీళ్ళు ఆరోపణలు చేయటం, ఇస్లాంలో కొంతమంది ఆ జకీర్ నాయక్ కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళ గురువు అహ్మద్ దేదాద్ కానివ్వండి, ఆ తర్వాత ఆ సంస్థ నుంచి వచ్చిన చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు ఇస్లాంలో, వాళ్ళు కానివ్వండి పదే 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 బైబిల్ తప్పు, యేసుక్రీస్తుల వారు శిలువ మరణం కాలేదంటాడు ఒకడు. ఏమంటే నిజంగా వీళ్ళు వాదనలు ఎంత దారుణంగా ఉంటాయంటే, ఆ ఇస్లాంలోంచి ఒక అతను అంటాడు అసలు యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడలేదు, సిలువ వేసే టైంకి శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారు అంటాడు ఒకడు. అదే ఇస్లాం వాడే వల్ల ఇంకొక చోట ప్రసంగం చేస్తే ఏమంటాడంటే, యేసుక్రీస్తుల వారు సిలువలో లామా లామా సబక్తాని అని పిలిచాడుగా, అక్కడ పిలిచింది ఎవరినో కాదు మా అల్లాని పిలిచాడు అంటాడు. మరలా వాడే సిలువ వేయలేదంటాడు, వేయబడలేదు అంటాడు, వాడే సిలువలో మా అల్లాని పిలిచాడు అంటాడు మళ్ళా. ఇలా ఏమంటే పొంతం లేని వాదనలు. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్న గ్రంథం ఏదో వాళ్ళు పట్టుకుని ఆ గ్రంథం గురించి ఏదో వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి ఏమీ ఏమండి ఇబ్బంది లేకపోవును, కానీ ఇతర గ్రంథాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా ప్రతి మతోన్మాది కూడా చూసేది ఏ మతంలో, అన్ని మతాల్లోనూ మతోన్మాదులు ఉన్నారు. అన్ని మతాలలో ఉన్న మతోన్మాదులు అందరికీ కావాల్సింది ఏంటంటే బైబిలే. ఎందుకంటే బైబిల్ పైన కామెంట్ చేయగానే ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు, రాత్రికి రాత్రి స్టార్ అయిపోతాడు. బైబిల్ అనగానే యేసుక్రీస్తుల వారు అనగానే ఈరోజు ప్రపంచం అంతా ఏ పిచ్చులో ఉందో మనకు తెలుసండి. ఫేమస్ అవ్వాలి, నన్ను నలుగురు చూడాలి, నా గురించి నలుగురు మాట్లాడుకోవాలి అంటే మనుషుల మెప్పు, మనుషుల హర్షధ్వానాల గురించి ఆలోచించే ఈ మానవ జాతి ఎలా నేను హైలైట్ అవుతాను, ఎలా నేను టాప్ అవుతాను అంటే, ఇదిగో బైబిల్ గురించి ఏమైనా మాట్లాడినా, యేసుక్రీస్తుల వారి గురించి ఏమైనా మాట్లాడినా నా గురించి పదే పదే వార్త ప్రజల్లో నానుతుంది కనుక నేను ఫేమస్ అవ్వడానికి బైబిల్ గురించి మాట్లాడాలి, యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడాలి. ఇది ఒక వర్గం ఉంది. ఇదంతా మీరు బైబిలును పట్టుకున్న మనం అందరము బైబిల్ పైన, దేవుడు రాయించిన గ్రంథం పైన, ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త రాయించిన గ్రంథం పైన ఒక పక్క మనం మన భక్తిభావాన్ని పెంచుకుంటూనే నలుమూలల నుండి వస్తున్న ఈ బైబిల్ ఆరోపణల గురించి కాస్త మనం ఆలోచిస్తూ ఉండాలి. కాస్త మనం వాళ్ళకి సమాధానం చెప్పడానికి, అలాగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు కూర్చుంటే వాళ్ళు వినేవాళ్ళు కాదండి. ఎందుకంటే నువ్వు వింటే మారిపోవడానికి కాదు వాడు బైబిల్ పైన ఆరోపణలు చేస్తున్నది. చాలామంది మన వాళ్ళకి కూడా తెలియదు, అమాయకులనాలో ఏమనలో తెలియదు. వాడు నువ్వు ఆరోపణ చేశాడు, నువ్వు సమాధానం చెబితే మారిపోవడానికి కాదు వాడు ఆరోపణ చేస్తుంటాడు, వాడు బ్రతకడానికే ఆరోపణ చేస్తున్నాడు, వాడు పనే అది. అలాగే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా వాళ్ళ పేర్లు ఎత్తటం, వాళ్ళని హైలైట్ చేయటం ఎందుకంటే మన వాళ్ళు కదండి వాళ్ళని హైలైట్ చేసింది. కనుక వాడు ఏ ఆరోపణ చేశాడో, ఏది తప్పు అంటున్నాడో వాడికి అర్థం కానిది ఏమైనా విశ్వాసులు గలిబిలు అవ్వకుండా మన వాళ్ళకి మనం చెప్పుకుంటే సరిపోతుంది. వాడెందుకు అలా ఎవడు బైబిల్ పుట్టిన నాట నుండి నేటి వరకు బైబిల్ను కాల్చిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ను నిషేధించాలని ప్రయత్నాలు చేసిన సామ్రాజ్యాలు ఉన్నాయి. సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి, వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు, మేధావులు అన్నవాడు కనబడకుండా పోయాడు. బైబిల్ పుట్టిన నాట నుండి నేటి వరకు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బైబిల్ రాజగ్రంథంగా, గ్రంథాలన్నిటిలో రాజుగా నేటికి బైబిల్ అనేది నిలబడిపోయింది. దేవుని పిల్లలారా, ఈరోజు కొన్నంటి వాళ్ళకి అర్థం కాక చేసిన ఆరోపణలు బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న సంగతులు, లోతైన సంగతులు అర్థం కాక వాళ్ళు పొరబడిన కొన్ని సంగతులు ఏమంటే ఈరోజు మీతో చెబుతాను. నిజానికి ఈ ఇస్లాం నుంచి కానివ్వండి, మతోన్మాదులుగా మారిపోయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో హైందవ ధర్మాన్ని పట్టుకున్నామని చెప్పి మతోన్మాదులుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు గుట్టు మనం చూస్తున్నప్పుడు అండి ఏమి లేని బెకార్లుగా ఎంటర్ అయ్యారండి. ఎప్పుడైనా బైబిల్ పైన 4 బురద జల్లుతున్నారో వీళ్ళు బురద జల్లడానికే వచ్చారని తెలియని అమాయక హైందవ సోదరులు కాస్త వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఫైనాన్షియల్గా, వెంటనే ఇనోవా కారుల్లో తిరగటం, 4 ఉంగరాలు పెట్టడం, అదొక బ్రతకడానికి వాడు వచ్చాడు అన్న సంగతిని గ్రహించలేని అమాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే మరొక రకమైన దహాడి బైబిల్ పైన ఏం జరుగుతుంది అంటే, శాస్త్రం పేరట, శాస్త్రవేత్తల పేరుట వాళ్ళు ఒక రకమైన దాడి చేస్తున్నారు. సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయి బైబిల్లో. అంటే బైబిల్లో రాయబడిన సంగతులు శాస్త్రం ముందు నిలబడటం లేదు. అంటే శాస్త్రం కనిపెడుతున్నా లేదంటే శాస్త్రం చెబుతున్న సంగతులు బైబిల్కి విరుద్ధంగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు మాట్లాడేసరికి ఈ మాయలో, ఈ ట్రాప్లో ఇరుక్కున్న ఈ అమెరికా లూసియానా చట్టం చేసి వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో నుంచి చక్కగా బైబిల్ని తీసేసారండి. వాళ్ళు ఈ సైన్స్ ట్రాప్లో ఇరుక్కున్నారు వాళ్ళు. ఈ శాస్త్రవేత్తలు చేస్తున్న ఆరోపణలు కొన్ని ఉన్నాయి.
ఇక చరిత్రకారులు వాళ్ళు ఏమైనా చరిత్రలపైన చేస్తూ మీ ప్రభు గురించి మా చరిత్రలో లేదు అంటాడు ఒకడు. చారిత్రక ఆధారాలు ఏమీ లేవంటారు చరిత్ర చదువుకున్న వాళ్ళు, మేధావులు వాళ్ళు మాట్లాడుతున్నారు బైబిల్ గురించి. కాస్త కుహానా మేధావులు కాస్త 4 మాటలు వచ్చేసరికి అందరూ బైబిల్ అనేవాడే. టీవీ ఛానల్లో కూర్చోవటం, వాడికి తెలిసిన సొల్లంతా కూర్చొని అక్కడ వాగటం, బైబిల్ పైన విషయం చెమ్మటం. ఇంతమంది విరోధులు బైబిల్కి ఎందుకున్నారు? ఇన్ని రకాల వర్గాల వాళ్ళు బైబిల్ పైన ఎందుకు దాడి చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి? కొన్ని మీకు ఏమండి ఈరోజు రేపు ఏమంటే చెప్పాలని ఆశపడుతున్నాను. వాతావరణం అనుకూలిస్తే ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే వర్షం ఎక్కువగా పడటం వల్ల నెట్ రావటం లేదు. వర్షం పడినప్పుడు మనం లైవ్ ఇద్దామన్నా కూడా నెట్ రాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. మేము మాట్లాడేస్తూ ఉంటాం, ఇక్కడ వెళ్ళిపోతుంది అనుకుంటాం, అదేమో బఫర్ అయ్యి ముక్కలు కట్ అయ్యి మీ దగ్గరికి వస్తుంది. అదొక ఇబ్బంది వలన ఎక్కువగా లైవ్లోనికి రావడానికి ఇబ్బంది జరుగుతుంది. వర్షాలు పడటం వల్ల లైవ్ నెట్ సపోర్ట్ చేయడం లేదు. ఓకే, వీలైతే ఈరోజు రేపు వీళ్ళు ఎలాంటి సంగతులను అపార్థం చేసుకున్నారు, ఎందుకు వీళ్ళకి బైబిల్ అర్థం కావట్లేదు, ఎందుకు వీళ్ళు బైబిల్ పైన ఆరోపణలు చేస్తున్నారు, ఇలాంటివన్నీ కొన్ని మనం ఏమంటే ఈరోజు రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బైబిల్ పైన ఆరోపణలు చేసిన వాళ్ళల్లోనండి ఎక్కువ చాలామంది వర్గాలు మీకు చెప్పాను, వీళ్ళు చాలా సంగతులు మాట్లాడుతున్నారు. అందులో బైబిల్ ఊహించి రాసేశారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. మధ్యకాలంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకడు ఉన్నాడు, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, అదే పని తెల్లారితే. వాడు అంటున్నాడు, బైబిల్ రచయితలు కింద నుండి పైకున్న ఆకాశాన్ని చూసి ఆకాశంలో ఏది కనపడితే అది బైబిల్లో రాసేశారు అంటున్నాడు వాడు. మళ్ళా చెప్తున్నాను మీకు, వాడు చదువుకున్నదే 10th క్లాస్ ఫెయిల్ అండి, చదువు ఎక్కలేదు ఆడికి. హైదరాబాద్ పంపించేశారు ఏదో పని చేసుకుని బతకరా అని. ఇక్కడ హైదరాబాద్కి వచ్చాంటే సినిమా షూటింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వెనకాల లైట్లు మోసుకుంటూ తిరిగాడు. కష్టమైపోయింది, లైట్లు పోయటం అంటే చిన్న పని కాదు, ఎందుకంటే మేము సినిమా చేసినప్పుడు చూసామండి. ఆ కెమెరామెన్ గారు ఎవరైతే ఉంటారో ఈ లైట్లు మోసే వాళ్ళని బాగా తిడతాడు. ఆ లైట్లు ఎక్కడ పడితే అక్కడ జరపాలి, షార్ట్ ఎక్కడైతే ఆ లైట్ అక్కడికి మొయ్యాలి. వీడు మొయ్యలేకండి ఎలాగ ఈజీగా బ్రతకటం అని, ఏంటి ఈజీ వే అనుకున్నాడు. ఏమండి వాళ్ళ తాత వాళ్ళ నాన్నమ్మ గారు అందరూ క్రైస్తవులు, వాళ్ళ కుటుంబాలన్నీ క్రైస్తవ కుటుంబాలే. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పని చేయడం కష్టమయ్యి ఏమైనా బైబిల్కి విరుద్ధంగా మాట్లాడితే వర్కౌట్ అవుతుందేమోనని బైబిల్ గురించి మాట్లాడడం ప్రారంభించాడు. వాడు అంటే నిజంగా ఆడ నోట్లో మాట సరిగా రాదు, ఆడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. అలాంటి వాడండి ఏమండి నిజంగా ఈ మధ్యకాలంలో ఏమంటే బైబిల్ గురించి మాట్లాడేవాడు 10th క్లాస్ ఫెయిల్ అయిన వీడు, ఎక్కడేముందో తెలియని వీడు అసలు సమాజం పైన కానీ శాస్త్రాల పైన కానీ ఏ పట్టు లేదండి. అసలు తెలివైన వాడు అనడానికి కూడా సరిపోని వీడు ఏమంటే ఒక లైవ్ పెట్టేసి యూట్యూబ్ ఫ్రీగా ఛానల్ పెట్టుకోవచ్చు, జియోడు ఫ్రీగా నెట్ ఇచ్చాడు, మైక్ కొనేసాడు, టేబుల్ మీద పెట్టుకుని వాగుతున్నాడు. ఇక బైబిల్ రచయితలంట కింద కూర్చుని ఆకాశం వైపు చూసంట ఆకాశంలో ఏది కనబడితే అది రాసేసారంట. అందుకే శాస్త్రం ఆకాశం గురించి చెప్పిన దేనికి కూడా ఈరోజు వీళ్ళ బైబిల్ నిలబట్టడం లేదంటాడు వాడు. అంటే వాడి సంగతి తెలుస్తాను. అసలు ఆకాశం గురించి నివ్వెరపోయే సంగతులు చెప్పింది బైబిల్ అని మాట్లాడాను. ఎపిసోడ్లు మాట్లాడి పెట్టానండి యూట్యూబ్ ఛానల్లో. బైబిల్ వర్సెస్ ఆస్ట్రానమీ ఏంటి, ఈరోజు ఖగోళ శాస్త్రానికి తెలిసింది ఏంటి బైబిల్కి తెలిసింది అని చెప్పాను చరిత్ర అంతా. ఏమంటే ఈరోజు కాస్మాలజీ నక్షత్రాల గురించి మాట్లాడుతున్నారు, చెప్తాను ఇప్పుడు అది వాటి గురించి కూడా ఈరోజు రేపు. ఏం తెలిసి కాస్మాలజీకి ఏమీ తెలియదని చెప్పేశాడు దేవుడు బైబిల్లో. ఇలా ఎన్నో సంగతులు అండి, మానవ జ్ఞానానికి అంతు చెక్కనివి, కోట్ల రూపాయల ప్రజాధనం తగలేయకుండా చెప్పేవి. ఇప్పుడు ఎన్నో సంగతులు, గొప్ప సంగతులు బైబిల్లో శాస్త్రానికి బొడ్డోడక మునిపే రాస్తే ఇలా ఉందా ప్రకృతి అని దాన్ని చూసి చదువుకుని నోరు మూసుకుని ఊరుకోక కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తున్న వాళ్ళని సంస్కరిస్తుంది బైబిలు. వాళ్ళకి ఒక మార్గం చూపిస్తుంది బైబిలు. ఈరోజు ప్రొఫెసర్స్గా పాఠ్యపుస్తకాలలో వీళ్ళ పాఠాలు చెబుతున్న ప్రతిదీ కూడా క్రైస్తవ్యంలో పుట్టిన శాస్త్రవేత్తలుగా వాళ్ళు పేరేసుకుని వాళ్ళు తీసిన సిద్ధాంతాలే ఈరోజు పాఠ్యపుస్తకాలలో వీళ్ళ పిల్లలు నేర్చుకుంటున్నారన్న సంగతి స్టిల్ ఇప్పటికీ చాలామందికి తెలియదు. వాళ్ళు బైబిల్ కాపీ కొట్టి సిద్ధాంతాలు పెడితే ఆ సిద్ధాంతాలే పాఠాలుగా వచ్చాయన్న సంగతి ఇప్పటికీ చాలామందికి తెలియదండి. దేవుని పిల్లలారా, బైబిల్ అనగానే ఏదో ఒక మూల ఒకడిద్దరు కూర్చుని రాసిన పుస్తకం కాదు.
ఏమంటే నలుగురు మాట్లాడుకొని ఒక సంవత్సరం రాసిన పుస్తకం కాదు, 6 నెలలు రాసిన పుస్తకం కాదు, ఒక నెల రాసిన పుస్తకం కాదు. బైబిల్ గురించి మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు కూడా ముందు బైబిల్ చరిత్ర తెలియాలి. బైబిల్ గురించి మాట్లాడే ఈ 10th క్లాస్ ఫెయిల్ కలిగండి అసలు ఈ ప్రపంచం పైన ఏం అవగాహన ఉంది, దేశాలపైన ఏం అవగాహన ఉంది, చరిత్రలపైన ఏం అవగాహన ఉంది, నాగరికతలపైన ఏ అవగాహన ఉంది, మనుషుల యొక్క విభజన, దేశాలుగా ఎప్పుడు విభాగింపబడ్డాలు, దేశాలు ఎలా ఏర్పడ్డాయి, భాషలు ఎలా ఏర్పడ్డాయి, ఇంత నాలెడ్జ్ అండ్ ఇంత కాన్సెప్ట్ బ్రెయిన్లో ఉంటేనే కానీ బైబిల్ అర్థం కాదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మాట, నాగరికతలు కూడా అర్థం కావాలా, బైబిల్ అర్థం కావాలంటే ఎస్. ఈరోజు బైబిల్లో ఎక్కువగా ఇశ్రాయేలు కనపడతారు, యూదులు కనపడతారు. వాళ్ళొక ఆ జీవన విధానం కలిగిన వాళ్ళు. వాళ్ళ నాగరికతలు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ విధి విధానాలు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు. ఈ మతోన్మాదులని పిచ్చోళ్ళు ఊరికి అర్థం కాక ఆ రోజు ఆ ఇశ్రాయేలు గురించి యూదుల గురించి ఇచ్చినవి మాట్లాడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో వాళ్ళు ఎలా చేశారు అలా చేశారు అంటారు. అంటే కాస్తైనా బుర్ర ఉంటే, ఆ బుర్రలో గుంజు ఉంటే అది మన దేశానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించిన కట్టడలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి. వాళ్ళకు దేవుడు చెప్తున్నాడా, నేను ఎలా అర్థం చేసుకోవాలో, అందులో నేను తీసుకోవాల్సిన భావం ఏంటని తీసుకునేవారు. కాస్త ఏమైనా గుజ్జున్న వాళ్ళు అయితే. ఏమీ లేదు కదండి, ఒట్టు బుర్రలు వేసుకుని ఉంటారు. నాకు తెలిసి ఆ బుర్రలో ఉందో లేదో కూడా తెలియదండి ఏమి. బైబిల్ రావాలి అన్నా, బైబిల్ అర్థం కావాలి అన్నా చాలా విషయాలపైన ఒక అవగాహన ఉంటేనే కానీ బైబిల్ అర్థం కాదు. బైబిల్లో ఉన్న సంగతులు బుర్రకెక్కవు. దేవుని పిల్లలారా, ఈరోజు ఎక్కువగా మాట్లాడేదండి మతోన్మాదులు కానివ్వండి, లేదంటే ఈ శాస్త్రవేత్తలు అంటున్న వాళ్ళు కానివ్వండి, ఈ కుహానా మేధావి వర్గం కానివ్వండి, ఎక్కువగా బైబిల్ పైన ఆరోపణ చేస్తున్నది ఏంటంటే బైబిల్ మాకెందుకు ఊహించి రాశారేమో. ఎందుకంటే లోకంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. అలాగా ఒక మనిషి రాసేసాడని ఒక పుస్తకం ఉంటుంది. ఈరోజు భూమి మీద చాలా గ్రంథాలు మనుషులు రాసేసినవి ఉన్నాయి. దానికి రచయిత ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కతను ఆ గ్రంథాన్ని రాస్తాడు. దాన్ని ఆ మతం స్వీకరించింది, మాకు పలానా ఆయన ఈ గ్రంథాన్ని రాశాడు అని దాన్ని భుజానికి వేసుకుని తిరుగుతున్నారు. ఇంక దాన్ని చూసిన చాలామంది బైబిల్ పైన కూడా అదే థాట్స్ అప్లై చేస్తున్నారు. పొరపాటు ఇదే. బైబిలుకు రచయిత ఒకరు కాదు, సుమారు 45 మంది రాశారు. 42 నుంచి 45 మంది రచయితలు బైబిల్కు ఉంటారు. ఇక్కడ ప్రపంచం నివ్వెరపోయే సంగతి ఏంటంటే బైబిల్లో కాస్త అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదండి. మంచి మార్గంలో, సన్మార్గంలో వెళ్ళాలనే వాళ్ళు ఉంటారు. ప్రతి దాంట్లో నుంచి మంచి తీసుకుందామని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు నివ్వెరపోతున్న సంగతి ఏంటంటే బైబిల్ అనేది ఒక ప్రాంతంలో రాయబడిన పుస్తకం కాదు, ఒక ప్రాంతంలో రాసింది కాదు, ఒక చోట కూర్చుని 45 మంది రాసింది కాదు, ఒక కాలంలో రాయబడిన పుస్తకం కాదు. సుమారు బైబిల్ రాయడానికి పట్టిన కాలం 1600 సంవత్సరాలు. 1600 సంవత్సరాలు ఒకటే విషయం మీద ప్రయాణం అంటే చిన్న మాట, జాగ్రత్తగా వినాలి. ఇది 1600 సంవత్సరాలు ఒకే విషయం పైన రకరకాల వ్యక్తులు కూర్చోవటం అనేది చిన్నమాట. ఒక ప్రాంతంలో పుట్టినవారు కాదు, ఒక ఉద్యోగం కలిగిన వారు కాదు, ఒక భాష కలిగిన వారు కాదు. ఇలా రకరకాల ప్రాంతాలలో పుట్టి రకరకాల భాషలు మాట్లాడుతూ రకరకాల వృత్తులు కలుగుతూ రకరకాల స్థితుల్లో ఉన్నారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క స్థితి. ఒక ఆయన గొర్రెల కాపరిగా ఉంటాడు, ఒక ఆయన శాస్త్రిగా ఉంటాడు, ఒక ఆయన గవర్నమెంట్ సర్వెంట్గా ఉంటాడు. రాసిన వాళ్ళు ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు, ఒక ఆయన పౌలు గారు ఉన్నారు. అందులో వీళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన వృత్తి, ఒక్కొక్క రకమైన ప్రాంతం. ఇలా ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు ఒకే సంగతి అని ఎందుకంటున్నామంటే రాసింది 45 మంది అయినా, రాసింది 1600 సంవత్సరాల కాలమైనా బైబిల్ అంతా ఒకేలా ఉంటుంది, ఒక్కళ్ళు రాసినట్టుగానే ఉంటుంది. ఇది ఏ గ్రంథానికి లేని ఖ్యాతి బైబిల్కు మాత్రమే ఉన్న గొప్పతనం. కాదు అని చెప్పమానండి, కాదు అనడానికి లేదు మళ్ళీ దీనికి. ఎందుకంటే దీనికి బోల్డ్ ఆధారాలు, బోల్డ్ చారిత్రక ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. ఆ రాసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు పుట్టిన కాలాలు ఉన్నాయి, వాళ్ళు పెరిగిన ప్రాంతాలు ఉన్నాయి. కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే బైబిలు చరిత్రతో ముడిపెడుతూ ముందుకు సాగే పుస్తకం. ఎవడో ఒక చోట చెట్టు కింద కూర్చొని రాసిన పుస్తకం కాదు. చరిత్రతో ముడిపడుతూ ఉంటుంది, ప్రాంతాలతో ముడిపడుతూ ఉంటుంది, భౌగోళిక ఆధారాలతో ముడిపడి ఉంటుంది, చారిత్రక ఆధారాలతో ముడిపడి ఉంటుంది. నువ్వు ఏదైతే సైన్స్ అంటున్నావో సైన్స్కి బొడ్డోడక మునిపై చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది బైబిలు. ఇలా ఎన్నో విషయాల్లో ప్రభావితం చేసిన దైవ గ్రంథం బైబిలు. కానీ అర్థం కాక, అర్థం చేసుకునే జ్ఞానం లేక
ఆరోపణలు మాత్రం చేసుకుంటూ వెళుతుంది సమాజం. దేవుని పిల్లలారా, ఇందులో కొన్ని మీకు అర్థం కావాల్సినవి ఏంటంటే, కొన్ని మీకు అర్థం కావాల్సిన ఆరోపణలు ఏంటంటే, ఒకటి బైబిలు మనుషులు ఊహించి రాసినట్టుగా ఉంది అని ఒక ఆరోపణ చేశారు. ఇక రెండవది శాస్త్రీయ తప్పిదాలు ఉన్నాయి, అనగా సైంటిఫిక్ ఎర్రర్స్, అంటే బైబిలు శాస్త్రానికి సరిపోవటం లేదు అన్నారు. ఇంకా కొంతమంది చేసిన ఆరోపణ ఏంటంటే, నిజంగా మరి బైబిల్లో అంతమంది రాస్తే రాసిన వారు సంతకాలు లేవంటున్నారు వీళ్ళు. అంటే యెషయా గ్రంథాన్ని యెషయా గారు రాశారు, నేను రాశానని సంతకం ఎక్కడ ఉంది, మీరు చెప్పేసుకుంటున్నారు యెషయా గారు రాశారని. ఇలాగా మత్తయ్య గారు రాసింది మత్తయ్య గారు సంతకం లేదు, మీరు మత్తయ్య గారు రాశారని చెప్పుకుంటున్నారు. అంటే రాసిన వారి సంతకాలు లేవు అని కొంతమంది మాట్లాడారు. ఏమంటే మరికొంతమంది ఏమో తర్వాత చారిత్రక ఆధారాలు అంటే చరిత్రలో బైబిల్కి సంబంధించిన సంగతులు ఏమి పెద్దగా కనపడటం లేదు, చారిత్రక ఆధారాలు లేవు అని కొంతమంది మాట్లాడారు. మరికొంతమంది భౌగోళిక ఆధారాలు అంటే సాక్ష్యాలు, భౌతిక సాక్ష్యాలు, ప్రాంతాలు, గుట్టలు ఇవేవి లేవు, భౌగోళిక సాక్ష్యాలు లేవు అని కొంతమంది మాట్లాడారు. కొంతమంది బైబిల్లోనంటే వీళ్ళకి అశ్లీలత కనపడిందంట, కనుక మేము దైవ గ్రంథంగా ఒప్పుకోం. బైబిల్ ఏం కనపడిందంట? అశ్లీలత కనపడింది కనుక ఏమంటే బైబిల్ను దైవ గ్రంథంగా మేము ఒప్పుకోము. ఇలా భిన్న వాదనలు ఒకేసారండి, రకరకాల ఆయా వర్గాల వాళ్ళు రకరకాల భిన్నమైన వాదనలన్నీ కూడా ఒకేసారి బైబిల్ పైనకి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా టైటిల్ పెట్టడమే మేము ఎలా పెట్టామంటే బైబిల్పై ఆరోపణలు అని పెట్టాను. అందుకే నేను అవి కేవలం నిలకడకు నిలబడని ఆరోపణ మాత్రమే. ఆరోపణ ఎవడైనా చేయొచ్చు, నింద ఎవడైనా వేయొచ్చు, నోరుంది కదా, నోరుండి ఆరోపణ చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది, చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. కానీ అవి బైబిల్ మాట్లాడితే నిలబడతాయా? ఇది పాయింట్. బైబిల్ పైన ఎవడ ఆరోపణ చేసినా బైబిల్ మాట్లాడితే నిలబడతాడా? నిలబడలేడు. మళ్ళీ పరార్. వీళ్ళండి మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఉంటారండి. వీళ్ళు ఎంత అమాయకులో ఒక మాట చెప్తాను మీకు ఆ బైబిల్లోకి వెళ్ళే ముందు. బైబిల్ మేధావులుగా మాట్లాడుకుంటున్న బైబిల్ కాదు, క్షమించండి, బయట మేధావులుగా మాట్లాడుకుంటున్న వాళ్ళు వెర్రితనం ఏంటో మీకు చెప్తాను. పేరు చెప్తున్నాను, ఒక పేరు బాబు గోగినేని అని ఒక అతను ఉంటాడండి. ఇక ఏ విషయానైనా సరే అండి, ఇప్పుడు మత విశ్వాసాలకు సంబంధించిన కూడా మాట్లాడేస్తాడు. ఈ మధ్యకాలంలో కరోనా గురించి ఒక కెమికల్ ఇంజనీర్ మాట్లాడితే అందులోనూ వేలు పెట్టేస్తాడు. నక్షత్రాల గురించి ఎవడైనా మాట్లాడితే అందులోనూ వేలు పెట్టేస్తాడు. వాడికి ఇంకా అది ఇది అని ఉండదండి. అంటే వాడి సెల్ఫ్ ఏంటి ఆలోచన అంటే నాకు మొత్తం తెలుసు, నేను పెద్ద మేధావని అనే ఫీలింగ్లో ఉంటాడు. వాడు ఏ చదువు చదువుకున్నాడో ఆ చదువుకు సంబంధించిన సంగతుల మీద మాత్రమే వాడి గ్రిప్ ఉంటుంది. అవి మాత్రం మాట్లాడడానికి వాడు అర్హుడు. లోక సంబంధమైన ఏదో డిగ్రీ ఉంటుందిగా, ఏదో దాని మీద చదువుకుని ఉంటాడుగా, దాని మీద మాత్రం మాట్లాడడానికి అర్హుడు. మనం దాన్ని ఒప్పుకోవచ్చు, అది చదువుకున్నాడు కనుక అవేవో చెప్తున్నాడని. ఇక అలా కాదండి, ఎవడు ఏ సంగతి మాట్లాడినా నాకు తెలుసు అని ముందు వచ్చి కూర్చుంటాడు. లేనిపోని కళ్ళబొల్లి ఉండి వాడికి అర్థం కాని ఏవేవో చెప్పుకుంటూ పోతాడు. ఈ కింద కూర్చొని అమాయకులు ఉంటారు చూసారు, ఏమి కాస్త నాలెడ్జ్ లేని వాళ్ళు, ఈ ప్రపంచం పైన ఈ లోకం పైన కాస్త జ్ఞానం ఏమీ లేని వాళ్ళు, వాడు చెప్పే ప్రతి మాట ఎలా కనపడుతుందంటే వీళ్ళకి అమృతంలా కనపడుతూ ఉంటుంది. ఈ అమాయకుడు ఏం చెప్పాడంటే బైబిల్ గురించి మాట్లాడుతూ, ఒక అతన్ని చంపేశారండి బైబిల్లో. బైబిల్ గురించి మాట్లాడినందుకు ఒక అతన్ని చంపేశారు, వీళ్ళు కొట్టు చంపేశారు. ఎందుకు చంపేశారు వాళ్ళు అంటే, అతను ఒక మాట మాట్లాడాడంట బైబిల్ పైన. ఏం మాట్లాడాడు? ప్రారంభంలో ఆదాము కంట దేవుడు ఆపరేషన్ చేసినప్పుడు ఒక ఎముకను తీసేశాడు కదా, జాగ్రత్తగా వినండి, ఒక ఎముకను తీసేశాడు కదా, అంటే 206 ఎముకలు ఉంటే ఆదాముకు ఒక ఎముక తీసేస్తే 205 ఉంటాయి. ఆదాము నుండి మనం అందరం వస్తే మనందరికీ కూడా 205 ఉండాలి కదా, 206 ఎముకలు ఉంటున్నాయి అని ప్రశ్నించాడంట. ఆ ప్రశ్నించినందుకు అతను చంపేశారంట. ఇదిగో బైబిల్లో ఎలాంటి తప్పులే ఉన్నాయని మాట్లాడుతున్నాడు. ఎంత వెర్రోడు కాకపోతేనండి, ఎంత పిచ్చోడు కాకపోతే, నిజంగా ఎవరికైనా ఒక అవయవం తీసేస్తే వాడికి లేకుండా పోతుంది కానండి, మిగతా వాళ్ళందరికీ లేకుండా ఎందుకు పోతుంది? ఉపేంద్ర అన్న చెప్పారండి, నిజంగా భలే కౌంటర్ వేసి వదిలేశాడు ఉపేంద్ర అన్న. 2 కిడ్నీలు ఉన్నవాడికంటే ఒక కిడ్నీ తీసేస్తే ఆడికి లేకుండా పోతుంది, నాకెందుకు లేకుండా పోతాయి? ఎవరికి తీశాడు ఎముక? దేవుడు ఆదాముకి తీశాడు, ఆయనకు ఉండదు. ఆదాం గారికి వెళ్ళి చెక్ చేసి మీ ఎముకలు వెళ్ళండి అని అడిగితే ఆయనకు ఉంటుంది. నాకు ఇక్కడ ఎముక తీశాడని దేవుడు చెప్తాడు, మనకెందుకు లేకుండా పోతాయి?
అంటే కనీసం సెన్స్ అండి. నిన్న మొన్న ఒక వీడియో ఎవరో పంపించారు, అందులో ఒకటి మాట్లాడుతున్నాడు. అసలు ఆ మాట్లాడుతున్నప్పుడు అండి ఎంత నవ్వు వస్తుంది అంటే, బైబిల్ నేర్చుకున్నా కాబట్టి మాట్లాడే ప్రతి మాటకి ఎంత నవ్వు వస్తుంది అంటే, క్రైస్తవులు శాస్త్రవేత్తలను చంపేశారని మాట్లాడుతున్నాడు. నిన్న ఒక వీడియో చూశారండి రాత్రి. క్రైస్తవులు అంటే శాస్త్రవేత్తలను చంపేశారండి. ఎవరిని చంపేశారయ్యా అంటే కోపర్నికస్ని చంపేశారు అంటున్నాడు. కోపర్నికస్ని చంపేశాడు. ఎందుకు చంపేశారంటే కోపర్నికస్ బైబిల్కి అందరి అతీతమైన మహాజ్ఞానం ఏదో చెప్పేశాడంట. అందుకనంట క్రైస్తవులు కోపర్నికస్ని చంపేశారంట. కోపర్నికస్ని చంపిన మాట వాస్తవం. చంపింది క్రైస్తవులు కాదు. నీ స్టేట్మెంట్ని సరి చేసుకో. చంపింది క్రైస్తవులు కాదు, ఒక సంఘం లేదా క్రైస్తవ్యంలో ఒక చర్చు, రోమన్ క్యాథలిక్కి సంబంధించిన ఒక చర్చ్ వాళ్ళు మాత్రమే కోపర్నికస్ని చంపారు. అది క్రైస్తవ్యం మొత్తానికి అంటకట్టద్దు. మీ శాస్త్రవేత్తల్లో ఎవడో ఒకరిని చంపేస్తాడు, మీ శాస్త్రవేత్త ఒకడు ఎవడో చంపేశాడు, మీ శాస్త్రవేత్తలు అందరూ చంపేశారని నీకు అంటకట్టమంటావా? నీవు మేధావి అని చెప్పుకున్నాగా నీ మేధావి ఎవడో ఒకరిని చంపేశాడు, మర్డర్ చేశాడు, మీ మేధావులు అందరూ మర్డర్ చేశారని చెప్పమంటావా? నీకు ఏమీ అర్థం కాకపోతే బైబిల్లో పండితులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే బైబిల్ గురించి ఆరోపణ ఉంది, ఏదైనా కాస్త నేర్చుకుని మాట్లాడితే కొద్ది కాలమైనా ఏదో మేధావులుగా మీరు బిల్డప్ ఇవ్వచ్చు లోకానికి, మేధావులుగా మీరు బిల్డప్లు ఇచ్చుకోవచ్చు లోకానికి. ఎవడైనా పండితుడి దగ్గరికి వెళ్ళి ఎవడ బైబిల్ గురించి ఆరోపణ ఉంది, దీని గురించి మీ వర్షన్ ఏంటని ఎవడైనా అడిగేవా నువ్వు? అందరూ బైబిల్ గురించి మాట్లాడేవాళ్ళేనండి. మైక్ దొరికితే బైబిల్ గురించి యేసుప్రభు గురించి, బైబిల్ గురించి యేసుప్రభు గురించి. ఎందుకు? అన్ని దేశాలలోనూ బైబిల్ ఉంటుంది, అన్ని చోట్ల యేసుప్రభు నమ్ముతారు కనుక త్వరగా ఫేమస్ అవ్వచ్చు. వీళ్ళు పిచ్చేదండి, మనం పట్టుకోవాలి ఇక్కడే వాళ్ళని. దేవుని పిల్లలారా, కనుక ఏంటి ఆరోపణలు బైబిల్ పైన చేసిన మొదటి ఆరోపణ గురించి కొద్దిసేపు ఆలోచిద్దామండి. ఏంటంట మొదటి ఆరోపణ ఏంటి చెప్పాను కదా. మొదటి ఆరోపణ ఏంటంటే ఎక్కువగా మనుషులు ఊహించి రాసినట్టుగా ఉంది బైబిల్ అంటున్నారు. ఏమండి, వాక్యం అంట బైబిల్లో ఉన్న మహాజ్ఞానం 66 పుస్తకాలు ఇవి ఊహించి రాసినట్టుగా వీళ్ళకి కనపడుతున్నాయంట. దేవుని పిల్లలారా, ఒక సంగతి ఆలోచించాలి. ఈ వాక్యం విషయం మనం ఆలోచించేటప్పుడు బైబిల్ మనకేం చెప్పింది? ముందు బైబిల్ మనకేం చెప్పింది? యేసుక్రీస్తుల వారు పుట్టిన కాలంలో పసి పిల్లవాడిగా యేసుక్రీస్తుల వారు ఉండగానే సిమియోను ప్రవక్త ఒక మాట అన్నాడు. మీ అందరికీ తెలిసిందే. లోకాసువార్త 2వ అధ్యాయం 34వ వచనంలో, లోకాసువార్త 2వ అధ్యాయం 34వ వచనంలో, ఈయన అనేక వివాదములకు గుర్తుగా ఉంటాడు అని ముందుగానే చెప్పాడు దేవుడు. ఆ ప్రవక్తతో మనకు చెప్పించేశాడు ముందుగానే, క్రైస్తవ్యానికి ముందుగానే చెప్పించేశాడు. యేసుక్రీస్తుల వారి జీవితం అంతా వివాదాలకు గుర్తు అని చెప్పాడు దేవుడు. ఆయన యేసుక్రీస్తుల వారు భూమి మీదకి రాకమునుపు, శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి రాకమునుపు ఎలా ఉన్నాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం మనకి తెలుసు. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు. ఆయన నోట నుండి వచ్చిన మాటలు ఈరోజు వాక్యం. యేసుక్రీస్తుల వారు వివాదాలకు గుర్తు అంటే ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా ఈ మానవ సమాజానికి ఎలా కనబడుతుందంటే వివాదాలకు గుర్తుగా, వివాదాస్పదమైనదిగానే కనబడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు మానవ జ్ఞానంతో ఆలోచిస్తున్నారు, అక్కడ చెప్పబడిందంతా కూడా దైవజ్ఞానం. అర్థం కావాలిగా. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? బైబిల్ అర్థం కాకపోవడానికి మానవ జాతిలో ఉన్న పొరపాటు ఏంటంటే స్టాండర్డ్ సరిపోవట్లేదు వాళ్ళకి. ఉదాహరణకి ఎల్కేజీ స్టాండర్డ్ వాడికి 10th క్లాస్ పాఠాలు అర్థం కావు. ఎల్కేజీ స్టాండర్డ్ వాడికి 10th క్లాస్ వాడు 10th క్లాస్ యొక్క పాఠాలు కానీ 10th క్లాస్ యొక్క విధానాలు కానీ వాడికి అర్థం కావు. ఎందుకంటే వాడికి స్టాండర్డ్ లేదు. బైబిల్లో దేవుడు అండి పదే పదే బైబిల్లో దేవుడు మానవ జాతిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడతాడు. జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు అంటాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22లో. మీరు ఎంతకాలం అలా ఉండిపోతారు జ్ఞానం లేనట్టుగా? రండి జ్ఞానంలోనికి అన్నాడు. ఏ జ్ఞానంలోనికి రమ్మని దేవుడు అడుగుతున్నాడు అంటే దైవ జ్ఞానం వైపు మీరు రండి అని అడుగుతున్నాడు. ఏంటండి దైవ జ్ఞానానికి మానవ జ్ఞానానికి ఉన్న తేడా అంటే, మీరు జాగ్రత్తగా వినాలి, ఇక్కడే పట్టుకోవాలి వీళ్ళని. ఈ కుహాన మేధావులు ఈ మేధావులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అంతు చిక్కని సంగతి ఏంటంటే ప్రతిదీ ప్రాక్టికల్గా కావాలి వీళ్ళకి. ఉదాహరణ,
ఏదైనా పదార్థం ఉందనుకోండి, మట్టి పదార్థం ఉందిగా, ఆ పదార్థానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నువ్వు ఏదైనా చెప్తే మాకు ప్రాక్టికల్గా మట్టిలో ఎలాగ మాకు పదార్థంలో నుంచి ఎలాగ ప్రాక్టికాలిటీ కనపడుతుందో ప్రతిదానికి మాకు ప్రాక్టికాలిటీ కావాలంటారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే లోక సంబంధులు, లోక సంబంధమైన జ్ఞానం. ఏమంటే ఇప్పుడు సూర్యుడు మండుతున్నాడు, అదొక థీరీ పెట్టుకుంటారు వీళ్ళు. అదొక థీరీ పెట్టుకుని ఆ థీరీనే మేము నమ్ముతాం, అది మండడానికి ఒక థీరీ ఉంది, అదేదేని మేము నమ్ముతాం అంటారు తప్ప ఆ థీరీ దానికి పెట్టింది ఎవడు, ఆ పదార్థం ఆ మెటీరియల్ తయారు చేసింది ఎవడంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. మేము ఇంకా సెర్చ్లో ఉన్నాం. అంటే ఎప్పుడు కూడా కనబడుతున్న వాటి మీద ఉన్నంత ధ్యాస అండి, కనబడే దానిని కనబడని ఒక మహాశక్తి తీసుకొచ్చిందన్న సంగతి వీళ్ళకి అర్థం కాక ప్రతిది కూడా ప్రాక్టికాలిటీలోకి వెళ్ళి దెబ్బతినేస్తున్నారు. అందుకే బైబిల్లో ఇలాంటి బుర్రపాడైపోయిన వాళ్ళు ఉంటారు. అనే కనబడేడు పదార్థము కనబడేడు పదార్థాలతో తయారు చేయబడలేదు అన్నాడు. బుర్రకెక్కలేదండి ఆ సంగతి. అనగా ఒక హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ కలిస్తే నీరు తయారైంది. ఆ రెండు కంటికి కనబడవు, హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ, H2O నీరు. కనబడని రెండు గాలులు నీరుని సృష్టించినట్టుగానే కనబడని ఒక మహాశక్తి కనబడి పదార్థాన్ని అంతా కలగజేసింది అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు ఎవడు చక్కగా రాయించేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నప్పుడు ఈ పదార్థం మెటీరియల్ అంతా కూడా కనబడే పదార్థాల చేత అవ్వలేదురని, కంటికి కనబడేదంతా అని దేవుడు ఎప్పుడో దేవుడు ముందుగానే చెప్పినా ఆ విషయం అర్థం కాలేదు. వీళ్ళు భూమి చూస్తారు, భూమి పదార్థం మాత్రమే తెలుసు, భూమిని కలిగించిన మహాశక్తి వాక్యం వీళ్ళకి తెలియదండి. ప్రతి చోట వీళ్ళు ఇలాగే పొరపడ్డారు. శాస్త్రం కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, ప్రతి చోట వీళ్ళు పొరబడింది ఇదే. మూలాలు తెలియ వాళ్ళకి. కనబడేది కళ్ళతో కనబడేది చూస్తారు తప్ప కనబడని దానికి ఉన్న మూలాలు వీళ్ళకి అర్థం కాక బైబిలును వీళ్ళు అపార్థం చేసుకున్నారు. నెంబర్ 1. ఇకపోతే వీళ్ళు ఊహించి రాశారు అనడానికి వీళ్ళకి ఏం దొరికాయి ఊహించి రాశారు అనడానికి అంటే అక్కడక్కడనండి వీళ్ళకి అర్థం కాని కొన్ని సంగతులు. ఏం అర్థం కాలేదు అంటే బైబిల్లోనండి వీళ్ళు పూర్తిగా బైబిల్ చదవరు, ఎక్కడో బైబిల్లో ఒక మొక్క పట్టుకుంటారు. ఒక మొక్క పట్టుకుని బైబిల్లో ఒక మాట చెప్పేశారు. ఏంటా మాట అంటే ఇక బైబిల్లో భూమి కదలదు అని రాయబడింది, భూమి ఏమో కదులుతుంది కనుక ఆ బైబిల్ తప్పు, ఊహించి రాసేశారు. ఇలాగా అంటే ఒక చోట అది ఏ సందర్భంలో రాయబడింది, ఎందుకు రాయబడుతుంది ఆ మాట అని వీళ్ళకి తెలీదండి. పోనీ భూమి గురించి ఇది ఒక్కటే ఉందా, మిగతా ఇంకేమైనా ఉన్నాయని వెతకరేళ్ళు. వీళ్ళ దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనం నమ్ముతున్న దానికి యాంటీగా బైబిల్లో ఏం దొరుకుతాయి, వ్యతిరేకంగా బైబిల్లో ఏం దొరుకుతాయి అని వీళ్ళు లాక్కుంటారు వాటిని. అలాగని అది యాంటీ అంటే కాదు, ఇటు బుర్రలో యాంటీ ఉండటం వల్ల అది యాంటీగా కనపడుతుంది. అర్థం కాలేదు. బైబిల్ ఊహించి రాశారు, బైబిల్ మనుషులే రాశారు. పదే ఇదే ఆరోపణలు అండి. ఈ ఆరోపణలు కానీ సమాధానం ఒకటే. 1600 సంవత్సరాలు 45 మంది, ఒకళ్ళు పుట్టిన తర్వాత అతను చనిపోయిన తర్వాత మరొకరు పుడుతున్నాడు. 1600 సంవత్సరాలు వీళ్ళంతా ఒకే చోట కూర్చున్న వాళ్ళు కాదు. ఇంతకాలం బ్రతికే మనుషులు కూడా భూమి మీద లేరు. ఒక తరంలోకి అతను పుడుతున్నాడు, కొన్ని సంగతులు రాస్తున్నాడు, అతని తర్వాత మరొక అతను పుడుతున్నాడు, అతను కొన్ని సంగతులు రాస్తున్నాడు. ఇలాగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన సంగతులన్నీ కూడా యథావిధిగా ఎవడు ఒక్కరే రాసినట్టుగా, ఎక్కడ అతను చెప్పింది ఇతనికి కానీ ఇతను చెప్పింది అతనికి కానీ వ్యతిరేక భావాలు లేకుండా, వ్యతిరేకంగా రాయకుండా సుమారు ఈ 45 మంది ప్రవక్తలు కూడా అంటే బైబిల్ రాసిన వాళ్ళందరూ కూడా ఒకేలా రాశారు. ఎలా సాధ్యపడుతుంది? ఒకసారి ఇక్కడే ఇది మనుషులు రాసింది కాదు, దైవ గ్రంథమే అనడానికి ఇదే పెద్ద ఆధారం అండి. ఈ రోజున్న మీకు మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన తాతల తరం గడిచిందండి. మన తాతల తరంలో మన తాతలకున్న ఆలోచనలు వేరు, ఈ తరంలో ఇప్పుడు మనకున్న ఆలోచనలు వేరు. మన గర్భాన పుట్టిన మన పిల్లల ఆలోచనలు వేరు ఈరోజు. అంతే కదండి. ఇప్పటికీ సెల్ ఫోన్లో మనకి ఎక్కడేముంటాయో మనకు తెలియదు, కానీ మన పిల్లలు అన్నీ ఆపరేట్ చేస్తారు వాళ్ళు. అంటే మన తర్వాత తరం అనేది చాలా స్పీడ్గా ఉంది. మన ముత్తాతలకి అసలు వాళ్ళకి సెల్ ఫోన్ అంటేనే తెలియదు. వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు నా తర్వాత వచ్చిన మన పిల్లల ఆలోచనలు మన తాత ఆలోచనలు కలుస్తాయి అంటే అసలు కలవనుగాక పూర్తి భిన్నంగా, పూర్తి విరుద్ధంగా ఉంటాయి. అలాంటిది ఎక్కడో క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం పుట్టిన మోషే ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం రాశాడు. ఈ 5 కాండాలు అప్పుడు రాయబడ్డది ధర్మశాస్త్రం క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు.
సుమారు 1500 సంవత్సరాలు. అప్పుడు ఆయన రాయిస్తే ఆ తర్వాత పుట్టిన ప్రవక్తలందరూ క్రీస్తుకు పూర్వం 800లో ఒక ఆయన, 700లో ఒక ఆయన, 600లో ఒక ఆయన ఇలా పుట్టుకుంటూ రాసుకుంటూ వెళ్ళారు. అందరూ క్రీస్తుకు పూర్వం పాత నిబంధన రాసేశారు. యేసుక్రీస్తుల వారు పుట్టిన తర్వాత ఆయన కొన్ని సంగతులు చెప్పారు. ఇది 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం. ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్నాం. నేను చెప్తున్నది క్రీస్తుకు పూర్వం. మనం క్రీస్తు శకం 2000లోకి వచ్చేసాం. అంటే మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తుల వారు పుట్టారు, అపోస్తులుడు పుట్టారు, వాళ్ళు బోల్డ్ అని సంగతులు రాసేశారు. ఇలా ఎలా సాధ్యపడుతుంది? వీళ్ళందరి వెనకాల దేవుడు లేకపోతే, వీళ్ళందరితోనూ దేవుడు రాయించకపోతే ఎంతమంది ఇన్ని విషయాలు ఒకరు చెప్పినట్టుగా ఎలా చెబుతారు? ఇప్పుడు బైబిల్లో ఎంత ఇన్సిడెంట్స్ అంటారు అంటే ఆయన చెప్పిందే ఈయన చెబుతూ ఉంటాడు. ఎక్కడ పుట్టాడండి మోషే గారు? మోషే గారు చెప్పింది అపోస్తుల కార్యాల్లో స్టెఫన్ గారు మాట్లాడుతున్నారు. స్టెఫన్ గారు మాట్లాడింది లూకా గారు అపోస్తుల కార్యాలుగా రాశారు. ఏంటిదంతా? దేవుడు లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? బైబిల్ ఒక్కటే భూమి మీద దైవ గ్రంథం. ధైర్యంగా బైబిల్ను బట్టి, బైబిల్లో ఉన్న ఆధారాలను బట్టి చెప్తున్నాం. భూమి మీద దైవ గ్రంథం అంటే బైబిల్ ఒకటే. విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త ఈ మానవ జాతితో చెప్పాలనుకున్న సంగతులు బైబిల్లో మాత్రమే ఉంటాయి. సృష్టికి సంబంధించిన సంగతులన్నీ బైబిల్లో మాత్రమే ఉంటాయి. ఇది ఒక పాయింట్. ఇన్ని వందలు వేల సంవత్సరాలుగా ఎలా రాస్తారు? దీని గురించి అండి ఇలాంటి వాళ్ళు ఎక్కడ వస్తారు అని గ్రహించిన దేవుడు ముందుగానే బైబిల్ ఒక సంగతి చెప్పాడు. మనందరికీ తెలుసు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఆ రెండో పత్రిక మొదటి అధ్యాయం 20 వచనం చదివితే ఒక మంచి మాట చదువుదాం చూడండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 20 వచనం. ఒకడు తన ఊహను బట్టి ఊహించి రాశారన్న ఈ ప్రశ్న రాకమునిపే మొదటి శతాబ్దంలోనే దేవుడి మాట రాయించాడు ఇలాంటి వెర్రిబాగుల గురించి. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట 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 బైబిల్ ఎవడైనా చదవాలనుకుంటున్నాడా? బైబిల్ ఎవడైనా వినాలనుకుంటున్నాడా? మొదట 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 ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇది. బైబిల్ చదవాలనుకునే వాళ్ళకి, బైబిల్ వినాలనుకున్న వాళ్ళకి దేవుడు ఇస్తున్న అనౌన్స్మెంట్ ఏంటి? మొదట మీరు ఒక సంగతి గ్రహించండి. ఏంటి? బైబిల్లో ఉన్న ఏ వచనము కానీ, ఏ లేఖనము కానీ మనుష్యుడి యొక్క ఊహను బట్టి చెప్పుట వలన పుట్టలేదు అని మొదట గ్రహించండి. తర్వాత ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. వీళ్ళందరి వెనకాల దైవం ఉంది. దేవుడు వీళ్ళతో పలికించాడు, దేవుడు వీళ్ళతో రాయించాడు. మనుషుల ఊహ కాదు బైబిల్. చూసారండి? అంటే ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ముందుగానే గ్రహించిన దేవుడు అండి పిల్లలుగా నాయన మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్నింటినీ బైబిల్లో రాయించినని పెడతాను, ఉన్నది వాడి మొహాన్ని కొట్టండి చాలు అన్నాడు దేవుడు. వాడు మొహాన్ని కొట్టండి, ఇది పట్టుకెళ్ళి చాలు. ఊహ కాదు, ఊహ కాదు, ఊహ కాదు. ప్రశ్న ఇప్పుడు వచ్చింది. ఆన్సర్ 2000 సంవత్సరాల క్రితమే రాయించి బైబిల్లో పెట్టాడు దేవుడు. ఎవడొకడు వస్తాడు ఆయన ఊహ అంటాడు, వాడికి ఈ వాక్యం ఇవ్వండి అన్నాడు. ఒకడు ఊహించి చెప్పుట వలన ఊహలు కాదు బైబిల్లో ఉన్నవి. ఏమండి ఈరోజు చాలామంది భూమి మీద మనుషులు పుస్తకాలు రాస్తున్నారు. వాళ్ళు ఊహ, వాడికి నచ్చింది రాస్తాడు, వాడికి ఇష్టమైంది రాస్తాడు. అది మనుషుల ఊహ. అందుకే ఆ పుస్తకాలకి పెద్దగా ఏదో అతను ఫాలోవర్స్ ఉంటారు, అతను ఇష్టపడే ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు వింటారు తప్ప ఆ పుస్తకాలకి పెద్దగా ప్రజాదరణ అనేది ఉండదు. ఎందుకంటే వాడు చెప్పిన ఐడియాలజీని వ్యతిరేకించే వాళ్ళు కోకోలాలుగా ఉంటారు. వాడు చెప్పిన బైబిల్, అతను రాసుకున్న అతని పుస్తకంలో చెప్పిన సంగతులకు విరోధమైన అంశాలు చాలా వస్తాయి. బైబిల్ అలా కాదే. బైబిల్ అలాంటి పుస్తకం కాదే. ఎన్ని ఆ దేశాలు అయితే 6 నేల మీద ఉన్నాయో అన్ని దేశాలలోనికి సుమారుగా బైబిల్ వెళ్ళింది, బైబిల్ని యాక్సెప్ట్ చేశారు, బైబిల్ని ఒప్పుకున్నారు అంటేనే ఇక్కడ మనకు అర్థమైపోవాలండి బైబిల్ వెనక దేవుడు ఉన్నాడని. సుమారు అన్ని భాషల్లోనికి దేవుడు తర్జుమా చేయించాడండి. కన్నడలో బైబిల్ ఉంది, తెలుగులో బైబిల్ ఉంది, హిందీలో బైబిల్ ఉంది, ఇంగ్లీష్లో బైబిల్ ఉంది, పంజాబ్లోది బైబిల్ ఉంది. ఎందుకు ఇంత విప్లవం బైబిల్ పైన మాత్రమే లేచింది? అన్ని దేశాల్లోనికి బైబిల్ విప్లవం మాత్రమే ఎందుకు వెళ్ళింది? దేవుడు లేకుండా ఎలా వెళుతుంది? మనుషులు రాసిన పుస్తకాలు మీరు ప్రయత్నించండి తీసుకెళ్ళడానికి, వెళ్ళవవి. మీ తాతల ముత్తాతల కాలం నుండి ట్రై చేస్తూనే ఉన్నారు మీ పుస్తకాలని ప్రపంచం మొత్తం చేయాలని, వెళ్ళట్లేదు అవి, వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? ఎవడో చెట్టు కింద రాసుకున్న పుస్తకానికి ఎందుకు ప్రజల ఆదరణ చూపిస్తారు? దేవుడు రాయించాడు, దేవుడు వెనకుండి రాయించాడు.
మీకు ఇంకో సంగతి చెప్పనండి, బైబిల్ గొప్పతనం చెప్తానండి. బైబిల్ గొప్పతనం చెప్తున్నాను. న్యూస్ పేపరు, ఈరోజు న్యూస్ పేపర్ అండి, ఈరోజు డేట్ ఉన్న న్యూస్ పేపర్ రేపు చదవడండి ఎవడో. ఎందుకు చదవరంటే ఏముండవు అందులో. గట్టిగా 5 నిమిషాలు 10 నిమిషాలు చదివితే పేపర్ అయిపోద్ది. మళ్ళీ తిప్పి చదవడానికి అందులో ఏముండవు. ఈరోజు న్యూస్ పేపర్ని రేపు చదవలేరు, రేపటి న్యూస్ పేపర్ని ఎల్లుండి చదవలేరు. ఫ్రెష్గా ఈరోజు ఏం వార్తలు ఉన్నాయని చూస్తారు, అంతే పక్కన నడేస్తారండి. ఒకసారే న్యూస్ పేపర్ చదవటం. ఇక మనుషులు తీసిన సినిమాలు ఉంటాయి, ఒకసారి చూస్తారు, బాగా హిట్ సినిమా 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎర్రోళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఒక 4-5 సార్లు చూస్తారు, 10 సార్లు చూస్తారు. ఇంకేముంటుంది అందులో చూడడానికి, ఏముండదు. న్యూస్ పేపర్ ఒకసారి చదువుతారు, 2 సార్లు చదువుతారు. ఏదో కథల పుస్తకం ఉంది, కథ ఒకసారి చదివేశారండి, ఓసారి కథ చదవగానే కథ మొత్తం అర్థమైపోద్ది. ఇంకా అందులో చదివేది ఏముండదు. ఒకసారి కథ చదివేస్తే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఇక కొత్త కథ కావాలి. ఇక్కడ బైబిల్ గురించి చెప్తున్నాను నేను. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంది, వేల సంవత్సరాలుగా ప్రజలు చదువుతూనే ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నా ఎప్పుడు కొత్తగా కనిపిస్తుంది బైబిల్. అందులో ఉన్న విషయం కొత్తగా అర్థమవుతుంది బైబిల్లోంచి మాత్రమే. ఇది బైబిల్ బోర్ అనేది ఏముండదు, ఏదో అర్థం కావట్లేదు, ఇంకా ఏదో ఉంటుంది అక్కడ, ఇంకా ఏదో ఉంటుంది. ఆ వచనాన్ని, ఆ సందర్భాన్ని, ఆ వాక్యాన్ని, ఆ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు కొత్త కొత్తవి దేవుడు నేర్పుతూనే ఉంటాడండి బైబిల్లో నుంచి. మహాగని బైబిల్ వేల సంవత్సరాలుగా చదువుతున్నా అంతా నాకు వచ్చేసింది అనడానికి ఏముండదు, అంతా నాకు అర్థమైపోయింది అనడానికి ఏముండదు. కారణం దేవుడు ఉన్నాడు బైబిల్ వెనకాల. దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉండబట్టే బైబిల్ అనేది అంత గొప్పగా ఎప్పటికీ సమాజం మధ్యలో నిలబడిపోయింది. ఎన్ని వంశాల చరిత్ర చెప్తాడు, ఎంతమంది జీవితాలు రాస్తాడు, ఎంతమంది కుమారుల పేర్లు జ్ఞాపకం పెట్టుకుని రాశాడు దేవుడు. ఎవడి వల్ల అవుతుంది? మనుషులు రాస్తే ఇదంతా అవుతుందా? మనుషులు రాస్తే బైబిల్లో దేవుడు వంశావళులు చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. మనుషులు రాయించిన పుస్తకం కాదని బల్లగుద్ది చెప్తున్నాను. నేను ఎలా చెప్తాను అంటే, మోషే గారు ఎప్పుడు పుట్టాడు? ఐగుప్తులో నిర్గమకాండం 2వ అధ్యాయంలో పుట్టిన మోషే గారు ఆదాము వంశావళి అంతా రాసుకుంటూ వచ్చాడు. ఆదాము ఎవరెవరిని పిల్లలకి అన్నాడు, వాళ్ళ పిల్లలు ఎవరు, ఆదాము వంశావళి, షేతు వంశావళి, ఎనోషు వంశావళి. ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, మీ తాతగారి పేరేంటి అంటే మీరు చెప్తారు మా తాత పేరేంటి. మీ ముత్తాత పేరేంటి? కాస్త కష్టపడి చెప్తారు. మీ ముత్తాత గారు తాత పేరేంటి చెప్పండి ఎవడైనా. మీ ముత్తాత తాత పేరేంటి రమ్మనండి ఎవడైనా. మాకేం తెలుసు? కాస్త రాజులైతే వాళ్ళ చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఉంది కనుక వాళ్ళు చెప్పుకుంటారు, మా తాత టిప్పు సుల్తాన్ 1, టిప్పు సుల్తాన్ 2, 1, 2, 3, 4 వేసుకున్నారుగా. వాళ్ళ చరిత్ర అయితే పుస్తకాలలో చరిత్రలో ఉంది కనుక వాళ్ళు చెప్తారు మా తాత ఇది, మా ముత్తాత ఇది అని. మీ సంగతి ఏంటి చెప్పండి? మీ ముత్తాత గారు తాత పేరేంటి? మాకేం తెలుసు, నాకే తెలీదు. అలాంటిది నిర్గమకాండంలో పుట్టిన మోషే గారు ఎక్కడో ఆదికాండంలో ఉన్న వంశావళుల చరిత్ర అంతా ఎలా చెబుతాడు? చిన్నమాట అండి. వాళ్ళందరినీ జ్ఞాపకం పెట్టుకోవడం అంటే పిల్లల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. చిన్నమాట అది. ఎవడికి అంత మెమొరీ ఎవడుకుంటుందండి దేవుడు లేకపోతే బైబిల్ వెనుక. కనుక వీళ్ళెవరో ఆ తాటకు చప్పుళ్ళకి ఏదో 4 మాటలు బైబిల్ పని వేయగానే మీరు తలడిల్లిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి వేస్తూనే ఉన్నాడు, వేసిన వాడి కాలగర్భంలో కలుస్తూనే ఉన్నాడు. బైబిల్ మనుషుల్ని మారుస్తూనే ఉంది, మారుస్తూ ఉంటుంది. బైబిల్లో దేవుడు చెప్పాడు, ఆకాశము భూమి ఉన్నంతకాలం భూమి మీద నా మాట ఉంటుంది. ఎవడి వల్ల కాదండి, ఎవడి తరం కాదు. భూమి మీద బైబిల్ను లేకుండా చేయటం ఎవడి తరం కాదు. కారణం ఏంటంటే వాక్యంలో రాశాడు దేవుడు బైబిల్లో. భూమి ఆకాశం ఉన్నంతకాలం నా మాట ఉంటుంది, సూర్యుడు ఉన్నంతకాలం నా మాట ఉంటుంది అన్నాడు. వీళ్ళెవరండి? వస్తారు పోతారు వీళ్ళు. కాకపోతే ఎవడైనా తెలియక వాగినా తెలిసి వాగినా బైబిల్ పైన ఏదైనా వాగితే ఇదిరా బైబిల్ అని చెప్పాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉంది. చెప్దాం. ఎందుకంటే బైబిల్లో దేవుడే చెప్పాడు ఆ సంగతులు. ఏమన్నాడంటే, హేతు అడుగు ప్రతి వాడికి సాత్వికందు మీరేం చేయాలి? సమాధానం చెప్పండి. మూర్ఖంగా ఎవడైనా మాట్లాడినా కూడా వాడు నోరు మూయించండి అన్నాడుగా. మాట్లాడదాం, చెబుదాం. నీకు అర్థం కాలేదురా వెర్రోడరా మా దగ్గరికి రా అని చెబుదాం. దేవుని పిల్లలరా. కనుక బైబిలును తప్పు పట్టే మగాడు, బైబిలులో ఉన్న తప్పులను ఎన్నుకొని ఇది తప్పు అని నిరూపించే మగాడు ఆరోపణలు చేయడం చెప్పానుగా ప్రారంభంలో. నేను 100 చేస్తాను, నేను నా మీద 100 చేస్తారు, ఆ వాగుతున్న వాడి మీద 100 చేస్తాను నేను. ఆరోపణలు ఎవడైనా చేస్తాడండి. నిరూపణకి నిలబడాలి. బైబిల్ పైన నువ్వు ఒక ఆరోపణ చేస్తే ఇది కాదురా అని బైబిల్ నుంచి వేల మీద లేపుతాం మేము. ఆరోపణ నిలబడదు, నిరూపణకు వస్తారా?
ఎవడు ఈ టీవీలో వాగేవాళ్ళు కానీ ఈరోజు మతోన్మాదులు కానీ వాగుతున్నవన్నీ ఆరోపణలే. ఒక్కడ పక్క ఆధారంతో ఇదిగోనండి ఆధారం బైబిల్ తప్పన ఒక్కళ్ళు లేడు ఇప్పటికీ. మీరు ఎవరినైనా చూడండి, బైబిల్ పైన ఆరోపణలు చేస్తున్న ఎవరినైనా చూడండి, వాడు ఆరోపణ ఇది అలాగంట అంట్లే ఉంటాయి. లేదు బైబిల్ ఇలాగ ఉందంట, ఈ అంట్లే తప్పండి. ఎవడండి నిరూపించి నిలబడి బైబిల్ ఇదిగో తప్పు అని ఎవడు చెప్తాడు? మగాడు ఏముండదండి. పైపైన అన్ని తాటకు చెప్పుళ్ళు వీళ్ళంతా ఊహించి రాశారంటే ఇక్కడ దేవుడు చెప్పాడు బైబిల్ ఊహ కాదు బైబిల్ అన్నాడు. ఊహ కాదు బైబిల్. ఇకపోతే బైబిల్లో మాట చెప్పాడు దేవుడు. ఆ మాట ఈ సమాజానికి అర్థం కాకుండా బైబిల్ అపార్థం అవుతుంది. కీర్తనల గ్రంథం ఒక మాట మీరు చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 60వ వచనం చూడండి. 119వ కీర్తనల గ్రంథం 119వ కీర్తన 160వ వచనం చూద్దామండి. క్షమించండి, 119, 160వ వచనం జాగ్రత్తగా మీరు బైబిల్లో చూడండి. వాక్యం గురించి దేవుడు చెబుతూ 119వ కీర్తన 160, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులు అన్నీయు నిత్యము నిలుచును. ఏం మాట అండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి 60, నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. వాక్యానికి సారాంశం ఉంది. వాక్యం యొక్క సారాంశము సత్యము అంటే బైబిల్ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఎక్కడ సమాజం పొరపడిందో బైబిల్ని అర్థం చేసుకోవడం విషయంలో మీకు చెప్తున్నాను. వాక్యం యొక్క సారాంశం తీసుకోవాలి. కానీ దుర్మార్గులు ఏంటంటే అక్షరాలు తీసుకుంటారు. అక్కడ కనబడే అక్షరం మాత్రమే తీసుకుంటున్నారు. అక్షరం కాదురా, అక్షరాల వెనుకాల అక్షరాలను అన్నిటినీ కలిపితే ఒక ఎసెన్స్ వస్తుంది, సారాంశం వస్తుంది, భావం వస్తుంది. అది నువ్వు తీసుకోవాలా. దేవుడు చెప్పింది బైబిల్లో వాక్య సారాంశము, వాక్యము యొక్క సారాంశము సత్యము. ఉదాహరణకి ఇందాక కూడా చెప్పాను నేను, బైబిల్లో భూమి కదలదు అని ఉంది. నువ్వు అక్కడ అదే తీసుకున్నావు. నువ్వు ఏంటి భూమి కదలదు అని అది తీసుకుంటున్నావు. దాని వెనకాల సారం ఒకటి చెప్పాలనుకున్నాడు దేవుడు. ఏంట్రా చెప్పాలనుకున్న సారం అంటే భూమి దాని స్థానంలో నుండి అది భూమి దాని స్థానంలో నుండి మాత్రమే కదులుతుంది. అది ఇంకో చోట చెప్పాడు. కదలదంటే అర్థం ఏంటంటే అటుపక్కకి ఇటుపక్కకి జరగదు, దానికి ఇవ్వబడిన కక్షలోనే కదులుతుంది. అది అక్కడ దేవుడు చెప్పాలనుకున్న సారాంశం. నీకెక్కడ బుర్రకెక్కింది? బైబిల్ ఇదిగో భూమి కదలదని రాసేసాడని నువ్వు పోయావు. ఇంకో చోటకి వెళ్ళేసరికి చెప్తాడు ఆ సంగతి. నీకు అంత ఓపిక ఎక్కడది బైబిల్ పైన? నీవిడ కాకమ్మ కథలా ఓ టక్కమని ఒక రాత్రి కూర్చుంటే చదివేయడానికి. వీళ్ళందరికీ ఎవడైనా బైబిల్ గురించి మాట్లాడే వాళ్ళు అందరికీ సవాలండి. భూమి మీద ఏ పుస్తకమైనా ఒక 4 రోజులు కూర్చుంటే చాలా అయిపోద్ది. బైబిల్ అలాగ అవ్వదు. బైబిల్లో ఉన్న సంగతులన్నీ ఎక్కాలంటే సంవత్సరాలు పట్టుద్ది. ఎప్పుడు ఈ ఆరోపణ చేసిన వాడిని ఎవరినైనా అడగండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివారా బైబిల్? ఎన్ని సంవత్సరాలు ఏం చదవరు వాళ్ళండి. అక్కడ విదేశాలలో మతోన్మాదులుగా మారిపోయిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఇంగ్లీష్లో కొన్ని పుస్తకాలు రాసేశారు, అవి వీళ్ళు తెచ్చుకుంటారు. ఇంగ్లీష్లో చూసి తెలుగులోకి తర్జుమాలు చేశారు కొంతమంది. ఈ రావిపూడి వెంకటాద్రి, ఎనవే బ్రహ్మం వీళ్ళందరూ కొన్ని తర్జుమా చేశారండి. ఆ పుస్తకాలు కొనుక్కొని చదువుతున్న చెప్తున్న వాళ్ళు ఈరోజు మతోన్మాదులు. అసలు వీళ్ళు బాగా లైట్ తీసుకోండి అని చెప్తాను నేనైతే. వీళ్ళకి బాబులు రాశారు ఇంగ్లీష్లో, మతోన్మాదులు హేతువాదులుగా మారిపోయి బైబిల్ పైన. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు ఎప్పుడు, చాలా సంవత్సరాల క్రితం. ఆ ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో అక్కడక్కడ ముక్కలు ఎత్తుక్కుని మాట్లాడుతున్నారు ఈరోజు మతోన్మాదులు. వీళ్ళ మూలాలు అవి. వీళ్ళ బైబిల్ చదివేసి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు వీళ్ళు. లేదండి. ఆ ఎన్వి బ్రహ్మం, ఆ రావిపూడి వెంకటాద్రి వాళ్ళు రాసిన పుస్తకాలు కాపీ కూడా చెప్తున్నవే ఈరోజు వీళ్ళు చెప్తున్నవి. కనుక బైబిల్ అవతల వాడు మాట్లాడుతున్నట్టు ఏదో పెద్ద మరావ మాట్లాడుతున్నాడని మాత్రం అనుకోకండి. ఆడు బ్రతకడానికి ఆ పుస్తకాలు తెచ్చి అక్కడక్కడ కాపీ కొట్టి ఆ ముక్కల్ని ఎంగిలి మాటలు ఆ పుస్తకంలోని ఈ పుస్తకంలోని కాపీ కూడా అవి చదువుతాడు. గట్టిగా బైబిల్ గురించి మాట్లాడుతుంటే అక్కడి నుంచి పరారైపోతాడు మళ్ళీ. ఎందుకంటే ఇటు బైబిల్ చదవడుగా. మీకు మాట అడుగుతాను క్రైస్తవులుగా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అసలు మీరు ఎన్నిసార్లు చదివారు బైబిల్ చెప్పండి. ప్రసంగం వింటున్న వాళ్ళు ఎన్నిసార్లు చదివారు బైబిల్ మీరు ఎన్నిసార్లు చదివారు? బైబిల్ అంతా మొత్తం ఎక్కడే ఏముందో నాకు తెలుసని ఎవరుంటారు చెప్పండి ఈరోజు? ఎంతకాలం చదివినా ఏదో కొత్త సంగతి మనకే అర్థమవుతుంటే అసలు ఏమి తెలియనోడు ఆడే బైబిల్ చదవటం ఏంటి, వాడు బైబిల్ గురించి మాట్లాడటం ఏంటి, వాడు మాట్లాడుతుంటే క్రైస్తవులు బెంబేలెత్తిపోవటం ఏంటి? చూసారా?
ఇది కూడానండి సాతాను ప్రయోగిస్తున్న ప్రయోగాలలో ఒక ప్రయోగమే, తలడలు చేయడానికి. కనుక క్రైస్తవులు బైబిల్ విషయంలో, వాక్యం విషయంలో ఖచ్చితంగా వాడు ఏదైనా ప్రశ్న అడిగితే ముందు మొండిగా మీరు నమ్మాల్సింది ఏంటంటే, గుడ్డుగా మీరు నమ్మాల్సింది ఏంటంటే, వాడు చెబుతున్నది అబద్ధం. ఒకవేళ వాడికి ఏదైనా అర్థం కాకుండా బైబిల్ పైన అడుగుతుంటే దానికి సంబంధించిన ఆన్సర్ బైబిల్లో ఎక్కడో ఒక చోట దేవుడు రాయించి పెడతాడు. ఇది 100కి 200%, 100కి 100% మీరు నమ్మి తీరాల్సిన సంగతి. బైబిల్లో ఖచ్చితంగా దేవుడు దీనికి ఎక్కడో ఒక చోట సమాధానం పెడతాడు. ఇది మాత్రం నమ్మండి. ఒకవేళ మీరు చదువుకుని ఉండకపోతే, వాడు చెబుతున్న విషయం పైన మీకు అవగాహన లేకపోతే, వాడు ఏదైనా ప్రశ్నగా బైబిల్ పైన సంధిస్తున్నప్పుడు మీకు అర్థం కాకపోతే, మీరు ఒకటి నమ్మండి, వీడు అడుగుతున్నాడు ప్రశ్న నాకు ఇప్పుడు తెలియకపోవచ్చు, లేదా నేను నేర్చుకుని ఉండకపోవచ్చు, ఖచ్చితంగా దేవుడు ఇందులో బైబిల్లో వీటికి సమాధానం రాసే ఉంచుతాడు. ఇది మాత్రం నమ్మండి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడుగా, చివరి ఏం చెప్తున్నాడు, బైబిల్ యొక్క సారాంశము సత్యము. సారాంశం అని ఎందుకు రాశాడంటే ఇక్కడ ఉదాహరణ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇందాక చెప్పానుగా, వాళ్ళు బైబిల్లో అక్కడక్కడ ముక్క పట్టుకుంటారు, అందుకే వీళ్ళకి అర్థం కాదు అని చెప్పాను. ఉదాహరణకి రక్షణకు సంబంధించి బైబిల్లో దేవుడు కొన్ని చోట్ల కొన్ని రకాలుగా రాసుకుంటూ వెళ్ళాడు. రక్షణకు సంబంధించిన 4 చోట్ల 4 రకాలుగా దేవుడు బైబిల్లో రాశాడు. ఒకటి, నోటితో ఒప్పుకునేవాడు, ప్రార్థన చేసిన వాడు రక్షింపబడిన ఒక చోట ఉంటుంది. యేసుక్రీస్తుల వారు ప్రభువుని నోటితో ఒప్పుకునేవాడు రక్షించబడిన ఒక చోట ఉంటుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన ఒక చోట ఉంటుంది. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడిన బైబిల్లో ఒక చోట ఉంటుంది. ఈ మతోన్మాదులు ఎంత తింగరోళ్ళో చెప్తున్నాను మీకు. అంతవరకు సహించిన వాడే రక్షించబడిన వాక్యాన్ని ఒకడు అట్టుకుంటాడు. నోటితో ప్రభు అని ఒప్పుకున్నవాడు రక్షింపబడినని ఒకటి పట్టుకుంటాడు. ఇదిగో ఇక్కడేమో నోటితో ఒప్పుకుంటే రక్షణను రాశారు, ఇక్కడేమో అంతవరకు సహిస్తే రక్షణను రాశారు, మీ బైబిల్ తప్పు, ఒకరికొకరు వ్యతిరేకంగా రాశారంటారు. ఇల్లు ఎంత అమాయకులు ఇల్లు. చూసారా, ఈ విషయాలు చెప్తుంటే కాస్తే మీకు కన్ఫ్యూజ్గా ఉన్నట్టుంది. అవును కదా అన్నట్టుగా ఉంది. వీళ్ళు ఎలాగేనండి డ్రామా ఆడుతున్నారు. వీళ్ళు ఎలాగే అది దానికి వ్యతిరేకం, ఇది దీనికి వ్యతిరేకం. సారాంశం దీనిని ఏమంటే రక్షణకు సంబంధించిన సంగతులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఒక చోట పెడితే ఒక సారం అనేది మనకి బయటకు వస్తుంది. నోటితో ఒప్పుకుని వాడు రక్షింపబడిన అన్న మాట ఏమీ యాంటీగా రాయలేదు. నువ్వు రక్షణలోనికి ముందు వెళ్ళాలంటే ప్రభు ఎవరో తెలుసుకుని నువ్వు ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, యేసు ప్రభు అని. ఆ తర్వాత ప్రార్థన చేయాలి, నా పాపాలు కడుగని ప్రార్థన చేస్తే రక్షణ వస్తుంది. ఆ తర్వాత ఒప్పుకొని ప్రార్థన చేసిన తర్వాత బాప్తిసం అనే కార్యక్రమానికి వెళ్ళాలి. ఆ బాప్తిసం అనే కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత నీకు శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇలాంటి మతోన్మాదులు మాటలు ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు నువ్వు అంతం వరకు నీకు మరణమైనా రావాలి, యేసుక్రీస్తుల వారి రాకైనా జరగాలి. అప్పటి వరకు నువ్వు నమ్మకంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా దేవుడి పనిలో, దేవుడి సువార్తలో, వాక్యంలో, పరిచర్యలో నువ్వు ఉన్నప్పుడు శ్రమలన్నిటిని ఎదుర్కొని అప్పుడు నువ్వు రక్షణలోకి వెళతావని రక్షణకు సంబంధించిన ప్రాసెస్ చెబుతున్నాడు. అక్కడ రాసుకుంటూ వెళ్ళాడు. అలాగని అక్కడొక మాట ఇక్కడొక మాట ఉండటం వలన బైబిల్ నీకు అర్థం కాకపోతే అలాగే ఉంటాయని కూడా బైబిల్లో చోట రాశాడు. యెహోవా వాక్యము కొంత అచట కొంత ఇచట మీకు వచ్చును, నాయన కలుపుకోండి, ఒక సారం బయటకు వస్తుంది అన్నాడు. ఇది మనకు తెలుసు, వీళ్ళకి ఎలా తెలుసు అవన్నీ? కనుక అక్కడ రక్షణ గురించి ఎలాగుంది, ఇక్కడ రక్షణ గురించి ఎలాగుంది, అక్కడ అబ్రహాం గురించి ఎలాగుంది, ఇక్కడ అబ్రహాం గురించి ఎలాగుంది. చూసారా, అందుకే దేవుడు అంటున్నాడు సారాన్ని తీసుకోండి ఆయన. అక్కడ అక్షరాలు కాదు, అన్నిటినీ కలిపేస్తే సారం వస్తుంది. ఆ సారాన్ని తీసుకోండి. వాక్యం యొక్క సారాంశము సత్యము, దీనిని కాదనేవాడు లేడు. ఇది సత్యము కాదని దమ్ముండదు, అదంతా కలపండి ఒక చోటకి అన్నాడు. వాక్యం యొక్క సారాంశము సత్యము. తర్వాత మాట చూడండి ఎంత బాగుందో. నీవు నియమించిన న్యాయ విధులు అన్నీ నిత్యము నిలుచును, ఎప్పటికీ నిలిచేవి వాక్యాలు. భూమి ఆకాశం గతించిపోతే ఇక్కడ లేకుండా పోవచ్చు వాక్యం. మన పరలోకంలో మరలా ఇదే వాక్యంగా. వాక్యానికి అంతం లేదుగా. సూర్యుడు ఉన్నంతకాలం భూమి మీద ఉంటుంది, పరలోకంలోనూ ఉంటుంది, పరదేశులోనూ ఉంటుంది. వాక్యానికి అంతం లేదు. వాక్యము నిత్యము నిలుచును. ఈ అమాయకులకి ఇది అర్థం కాక ఎక్కడో మూల 4 బైబిల్ కాల్ చేస్తారు వీళ్ళు. అవి కొత్త నిబంధనలు. మళ్ళీ ఎంత ఎర్రోళ్ళు అనిపిస్తుంది అంటేనండి వీళ్ళని చూస్తే. ఏదో ఒక పల్లెటూరులో ఒక వ్యాన్లో ఒక 4 బైబిల్ కాల్ చేస్తే బైబిల్ లేకుండా పోతుందా? మీరు చెప్పండి. వెర్రితనం అండి ఇదంతా. ఇటు అక్కసు ఏదో చేసేసాం మన బైబిల్ని, ఏదో కాల్ చేసాం మన బైబిల్. రాక్షసానందం అనమాట.
సామ్రాజ్యాలు కూలిపోయాయి బైబిల్ మీదకి వచ్చి, సామ్రాజ్యాలు సామంతులు కూలిపోయారు బైబిల్ మీదకి వచ్చి. వీళ్ళు ఎవరండి వీళ్ళు? ఆఫ్టర్ ఆల్ దేవుని పిల్లలారా, కనుక బైబిల్లో ఊహించి రాశారని ఎవడైనా అంటే ఇవి ఇలాంటి సమాధానాలే. ఊహకు అందని సంగతులు, మనిషి ఊహకు అందని సంగతులు బైబిల్లో ఉన్నాయి. మీరు విందురుగానండి, రేపు చెప్తాను అసలు సంగతులన్నీ. ఊహకు అందనివి, మనిషి కలలో కూడా ఊహించలేనివి ఊహించి రాశారని వీళ్ళు అంటున్నారు. అసలు ఊహకే అందలేదు. దేవుడు బైబిల్లో చెప్పిన ఊహలకు కూడా అందవు. అవి చెప్పాడు బైబిల్లో. అవి ఎలాగ ఊహలు అవుతాయిరా? ఊహకే అందనివి ఎలాగ ఊహలు అవుతాయి? ఎలా ఊహించగలుగుతాడో మనిషి? ఏమండి, మీకు సంగతి చెప్తాను. ఊహలు అని ఊహల్లో మునిగి తేలుతాను. వీళ్ళందరికీ మాట చెప్తాను చూడండి. ఊహ అంటే ఈరోజు మనిషి తన కళ్ళ ముందున్న దారిని బట్టి ఏదైనా ఊహిస్తాడు. తనకే అందని సంగతులు, అంతు చిక్కని సంగతులు అలా ఊహిస్తాడు. ఉదాహరణకి మీకు మాట చెప్తాను. సెల్ ఫోన్లు వచ్చిన సెల్ ఫోన్స్ వచ్చిన కొత్త కాలంలో 2G వచ్చిన తర్వాత చాలామంది ఊహించారు ఏంటంటే దీని తర్వాత 3G వస్తుంది, దీని తర్వాత 4G వస్తుంది, దీని తర్వాత 5G వస్తుంది. 2G వచ్చింది కనుక ఆ ఊహలన్నీ వచ్చాయి. కొంతకాలానికి మనం సినిమాలకి మరి థియేటర్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇందులోనే చూడొచ్చు అని ఒక ఊహ. ఎందుకు వచ్చింది? నీ దగ్గర 2G స్టార్ట్ అయింది కనుక ఈ 5Gకి ఊహ అనేది అందింది. అసలు నీ దగ్గర ఇలాంటి విప్లవే లేనప్పుడు, 2Gయే లేనప్పుడు 5G గురించి ఎలాగ ఆలోచిస్తావు? అవి ఊహకు అందనివి. అలా మనిషి కళ్ళ ముందు ఏమి లేనప్పుడే ఆలోచించడానికి కూడా ఆధారమే ఏమీ లేనప్పుడే వాళ్ళ ఊహలకు అంతు చిక్కని సంగతులు చెప్పింది బైబిల్. ఇక్కడ నమ్మాలి దైవ గ్రంథం అని ప్రతి ఒక్కడు. భవిష్యత్తు ఇప్పటికి స్టిల్ ఎవరికి తెలియదండి. భవిష్యత్తు తెలీదు. భవిష్యత్తులో రేపేం సంభవించడో నీకు తెలియదు అన్నాడు. కానీ దేవుడు మాత్రం భవిష్యత్తు చెప్పాడు. రాజుల భవిష్యత్తు చెప్పాడు, రాజ్యాల భవిష్యత్తు చెప్పాడు, ప్రజల భవిష్యత్తు చెప్పాడు, దేశాల భవిష్యత్తు చెప్పాడు. ఆయన ఏదైతే బైబిల్లో రాశాడో భవిష్యత్తు స్టిల్ అదే జరుగుతుంది ఈరోజు సమాజంలో. చరిత్రలో కూడా ఆయన చెప్పిన భవిష్యత్తు జరిగింది. సామ్రాజ్యాల గురించి ఏ సామ్రాజ్యాలు వస్తాయని ఆయన రాశాడో అవే సామ్రాజ్యాలు చరిత్రలో వచ్చాయి. ఊహ కాదు ఇదంతా. ఊహతో ఇదంతా ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి దేవుడు పిల్లలుగా మనం బలంగా నమ్మాల్సింది ఏంటంటే బైబిల్ అనేది దైవ గ్రంథం. ఇక రెండోది క్లియర్ చేసి ముగిస్తానండి, చిన్నది. సంతకాలు లేవంటున్నారండి. ఇది మరీ ఎలాంటిదంటే ఇది నవ్వుకునేది. ఇది సంతకాలు లేకపోవడం ఏంట్రా? నువ్వు పాఠ్యపుస్తకాల్లో నువ్వు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నావు కదా, నీ పాఠ్యపుస్తకాలలో ఎవరిదైనా సంతకాలు ఉన్నాయా? ఈ పాఠం నేను రాశానని ఎవరి సంతకం ఉంది? మరి సంతకాలు లేనివి నీ పిల్లల చేత ఎందుకు చదివిస్తున్నావు? సంతకాలు లేనివి నీ పిల్లలు పాఠ్యపుస్తకాల్లో చదివి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతుంటే నువ్వెందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? అలాగని బైబిల్లో దేవుడు ఎందుకు సంతకాలు పెట్టించలేదంటే వాళ్ళ ఓనైతే వాళ్ళ సొంత మాటలైతే వాళ్ళ సంతకాలు పెడతారు. నేను రాశానని ఎవరో పుస్తకం రాస్తాడు, ఆ పుస్తకం రాసిన తర్వాత రచయితను కింద ఆయన పేరు వేసుకొని సంతకం పెడతాడు. అతని మాటలు కనుక అవి. బైబిల్లో ఈ బైబిల్ రాసిన వాళ్ళు సంతకాలు పెట్టడానికి వాళ్ళ మాటలు అయితే సంతకాలు పెట్టేవాళ్ళు. వాళ్ళ మాటలు అవి. మత్తయ్య గారు మాటలు రాశారా? దేవుడు చెప్తుంటే ఈయన రాస్తున్నాడు, ఈయన సంతకం ఎందుకు వేసుకుంటాడు? యెషయా గారు దేవుడు చెప్తుంటే రాస్తున్నాడు, ఈయన సంతకం ఎందుకు వేసుకుంటాడు? మీకు అర్థమవుతుందా? లోకా గారు దేవుడు చెప్తుంటే రాస్తున్నాడు, ఈయన సంతకం ఎందుకు వేసుకుంటాడు? పౌలు గారు 14 పత్రికలు దేవుడు చెప్తుంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు, పౌలు గారు సంతకాలు ఎందుకు వేసుకుంటాడు అంటే అర్థం కాలేదు వీళ్ళకి. ఇంకా వెర్రివాదనలు ఏమున్నాయంటే బైబిల్ పైన. బైబిల్లో బైబిల్ అనే మాట లేదంటాడు ఒకడు, ఈడు పెద్ద మేధావి. బైబిల్లో బైబిల్ అనే మాట చూపించండి అప్పుడు మీ బైబిల్ని ఒప్పుకుంటాను అన్నాడు. ఇది ఏమంటే నిజంగా ప్రశ్నలు ఎలా ఉంటాయంటే బైబిల్లో బైబిల్ అనే మాట ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనం చదువుతున్నది ఏ బైబిల్ అంటే తెలుగు బైబిల్ అండి. BIBLE బైబిల్ అనేది ఏ పదం? ఇంగ్లీష్ పదం తెలుగు బైబిల్లో ఎందుకు ఉంటుంది? ఇంగ్లీషు పదం తెలుగు బైబిల్లో ఎందుకు ఉంటుంది? ఏమంటే బైబిల్ అనగానే లేదా అదొక ఆ పదానికి పుట్టుక మూలం ఏంటంటే బిబ్లికల్ లాంగ్వేజ్. ఏంటి? హిబ్రూ కానీ గ్రీకు కానీ వెళ్ళిపోతే అక్కడ చెప్తాడు వాటికి అర్థాలు. పుస్తకాల సముదాయము ఆ పదానికి ఎగ్జాక్ట్ అర్థం. బిబ్లాస్ అనే పదం నుంచి ఈ పదం పుట్టింది, బైబిల్ అనే పదం పుట్టింది. దానికి ఏంటి అర్థం? పుస్తకాల సముదాయము లేదా గ్రంథము అని అర్థం. మరి ఇప్పుడు గ్రంథం అన్న మాట బైబిల్లో లేదా? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నాడు యెషయా 34:16 చెప్పేశాడు. ఇది యెహోవా గ్రంథం, మనుషుల సంతకాలు ఉండవు. యెహోవా గ్రంథానికి మనుషుల సంతకాలు ఎందుకు ఉంటాయి? యెహోవా రాసిన పుస్తకాలకి మనుషులు ఎందుకు సంతకాలు పెడతారు?
ఎవడు ఎన్ని మాట్లాడండి మీరు నెహమ్యా గ్రంథం చదువుతున్నప్పుడు 8వ అధ్యాయం 8వ వచనంలో ఇది దేవుని గ్రంథం. ఒక మాట చూస్తారా ఎంత బాగుంటుందండి. నెహమ్యా గ్రంథం మీరు చూడండి. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము, నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం మీరు చూడండి. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం ఏమండి, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యుబీసీయులు, ఏమండి గిర్గాషీయులు అనువారి దేశమున అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడవయ్యుండి నీ మాట చొప్పున జరిగించితివి. ఏమండి, నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనమా? ఒక్కసారి నేనే కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. చదవండి. సారీ అండి, నేనే తప్పు చదివాను. 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులకు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. ఏమంటే ఆ రోజు ఎజ్రా కానివ్వండి, నెహమ్యా కానివ్వండి, పడిపోయిన ఈ దేవాలయాన్ని ప్రాకారాలను కడుతూనే ఇశ్రాయేలు బ్రతుకులు పడిపోయాయి. అక్కడ వాళ్ళకి గ్రంథాన్ని నేర్పిస్తున్నారు, దేవుడి మాటలు నేర్పిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలకి. అప్పుడు చెబుతున్న మాట అండి, ఇది ఎంత బాగుంది చూడండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివించి, దేవుని గ్రంథము, బైబుల్, ధర్మశాస్త్రం, ఇప్పుడున్న కొత్త నిబంధన 2 పుస్తకాలు కలిపి దేవుని గ్రంథము, బైబుల్ దేవుని గ్రంథము. మాకు ఆధారం ఉంది బైబిల్లో. దేవుని గ్రంథము, గ్రంథము 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 అనగానే పుస్తకాల సముదాయము అని అర్థం. ఏమంటే ఎంత బాగుంది బైబిల్. కనుక బైబిల్ దేవుని గ్రంథమైనప్పుడు, బైబిల్ దేవుని చేత రాయించబడినప్పుడు మనుషుల సంతకాలు దీంట్లో ఉండవు. నీ ప్రశ్నే తప్పు, సెకండ్ది పోయింది. కనుక ఊహించి రాశారనడానికి ఊహలకి తావే లేదని బైబిలే సమాధానం చెప్పింది. 2 సంతకాలు అంటారా, వాళ్ళ సొంత మాటలు కావు గనక బైబిల్లో రాసిన వారి సంతకాలు లేవు.